హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. వచ్చిన బంధువులు స్నేహితులు విందు పూర్తి చేసి వెళ్ళిపోవడంతో స్వరాజ్యం వాళ్ళు కూడా భోజనం పూర్తి చేసి పని వాళ్ళను కూడా భోజనం చేసిన తర్వాత అంతా క్లీన్ చేసి పెట్టమని వారందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు. అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత స్వరాజ్యం రుద్ర శవ్యానీలతో ఈరోజు నైట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ నిద్ర చేసి రావాలి కన్నా అని చెప్పింది. రుద్ర అలాగే అమ్మమ్మ అన్నాడు. కన్నయ్య, ఇంకో విషయం, మీరు గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శివాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. తనతో పాటు నువ్వు కూడా వెళ్ళు. ఆ మాటకి రుద్ర శివానీని చూడగానే టెన్షన్తో చేతులు నలుపుకుంటూ తల కిందకి దించుకుంది. ఇప్పుడు ఈ రాక్షసుడు ఏమంటాడు అని మనసులో ఆలోచిస్తూ ఉంది. రుద్ర అలాగే అమ్మమ్మ, నేను తన్ని తీసుకువెళ్తాను అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. శివానీకి తను కట్టుకున్న పట్టుచీర, ఒంటి మీద వేసుకున్న నగలు అన్నీ చాలా భారంగా అనిపించడంతో అత్తయ్య, నేనిప్పుడు వెళ్ళి చీర మార్చుకోనా అని అడిగింది. అలాగే వెళ్ళు అని భవ్య, తనకి హెల్ప్ చేయి. భవ్య అలాగే అమ్మా అంటూ శివానీతో కలిసి రూమ్లోకి వెళ్ళి తనకు హెల్ప్ చేస్తుంది. అప్పుడు తను ఊపిరి పీల్చుకుంది. అబ్బా, మార్నింగ్ నుంచి మెడంతా పట్టేసినట్టు ఉంది. ఎంత బరువుగా ఉన్నాయో ఈ నగలను ఎలా వేసుకుంటారో భవ్య మీరు అని అడిగింది. అయ్యో వదినా, దీనికే మీరు ఇలా అంటే ఎలా? ఈరోజు పూజ ఉందని సింపుల్గా ఇచ్చారు, మరి రిసెప్షన్లో ఏమంటారో. అమ్మో, నా వల్ల కాదు, నేను మీ అన్నయ్యకి చెప్తాను. ఇంత హెవీ జ్యువెలరీ వేసుకోవడం నా వల్ల కాదు అని. అన్నయ్య మీకోసం ఇంతకన్నా హెవీ జ్యువెలరీ తెప్పించాడు, ఇంకా నీకు చెప్పలేదు అనుకుంటా. నువ్వు చెప్పేది నిజమా భవ్య? అవును వదిన, అన్నయ్య నీ మీద ప్రేమతో అలా చేశాడు, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదేమో. శివాని, మీ అన్నయ్య ఇప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇస్తుంటాడా? అన్నయ్య గురించి మీకు ముందు ముందు తెలుస్తుంది వదిన. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఫ్రెష్ అయి వచ్చి సింపుల్గా ఉన్న శారీ కట్టుకొని బెడ్ మీద వాలింది. ఉదయం నుంచి బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంది. ఈవినింగ్ రుద్ర శివాని ఫ్రెష్ అయ్యి తన అమ్మమ్మ గారితో కలిసి అమ్మవారి గుడికి వెళ్ళారు. అమ్మమ్మ, నువ్వెందుకు మాతో మాతో అమ్మ వస్తుందని చెప్పావుగా? చెప్పాను, కానీ మీ అమ్మకి కూడా కొన్ని తెలుసు కొన్ని తెలియవు కన్నా, అందుకే నేనే మీతో వస్తున్నాను. కారులో ముగ్గురు బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్లారు. అక్కడ పూజారితో ముందే అన్ని చెప్పడంతో సిద్ధం చేసి ఉంచారు. రుద్ర శివాని ఇద్దరు అక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేసి గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేయమని చెప్పారు. రుద్ర తన అమ్మమ్మని చూడగానే ఇది ఖచ్చితంగా చేయాలి కన్నా అని చెప్పడంతో ఇద్దరు గుడి చుట్టూ 3 సార్లు అంగప్రదక్షిణ చేశారు. పంతులు గారు ఇద్దరు బట్టలు మార్చుకొని వచ్చి శివానితో, అమ్మ, మీరిద్దరూ కలిసి పొంగలు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే పంతులు గారు అని స్వరాజ్యంతో కలిసి డ్రెస్ మార్చుకోవడానికి అక్కడ ఉన్న గదిలోకి వెళ్ళింది. కాసేపటికి రుద్ర శివాని ఇద్దరూ కలిసి పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. స్వరాజ్యం తనతో తీసుకువచ్చిన ఒడి బియ్యం, అమ్మవారి కోసం ప్రత్యేకంగా చేయించిన నగలు పంతులు గారి చేతికిచ్చి అలంకరించమని చెప్పింది. ప్రతి ఏడు ఇలా అమ్మవారికి ఏదో ఒక నగ చేయిస్తూనే ఉన్నారు తల్లి. మీ కుటుంబం పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి. అయ్యో, ఇదంతా అమ్మవారి దయ కదా పంతులు గారు. ఆ తల్లి దయే లేకపోతే మా కుటుంబం ఇలా ఉండేది కాదు. తొందరలోనే ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉంది అనుకున్న మా మనవరాలు కూడా తిరిగి వస్తుంది. అంతా ఆ అమ్మవారి దయ. నా మనవరాలు రాగానే అమ్మవారి ఆశీర్వాదం కోసం తనని కూడా ఇక్కడికి తీసుకువస్తాను. అలాగే తల్లి అని పంతులు గారు వారు తెచ్చిన చీర నగలన్నీ అందంగా అలంకరించారు అమ్మవారికి. రుద్ర శివానీలు వండిన నైవేద్యాన్ని వారి చేతనే అమ్మవారికి సమర్పించి ఇద్దరి చేత కుంకుమార్చన చేయించారు. స్వరాజ్యం, కన్నయ్య, ఆ కుంకుమ తీసుకొని శివాని నుదుటిని పెట్టు అనడంతో రుద్ర అలానే చేశాడు. అలాగే శివాని ఆ కుంకుమ తీసుకొని నీ మంగళసూత్రాలకి పెట్టుకో అని అనడంతో స్వరాజ్యం చెప్పినట్టు శివాని కుంకుమ సూత్రాలకు పెట్టి అమ్మవారిని చూస్తూ మనసులో, ఈ బంధం ఎలా మొదలైనా నా భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించు తల్లి అని వేడుకుంది. పంతులు గారు ఇద్దరిని దుర్గ మంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. అమ్మ, మీరు ఇక్కడ ఉండడానికి అన్నీ సిద్ధం చేశాను, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అలాగే పంతులు గారు అంటూ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో శివాని, నేను కాసేపు ఇక్కడే అమ్మవారిని స్మరించుకుని వస్తా. రుద్ర అలాగే అని వారికి కొంచెం దూరంలో ఉన్నాడు. ఈ టైంలో ఇద్దరిని అలా ఒంటరిగా వదిలి వెళ్ళలేక, తన సెక్యూరిటీ ఉన్నా కూడా తనకు శత్రువుల అంచనా వేయలేము. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తారో తెలియదు. భూపతి తన వారసుడిగా రుద్రని పరిచయం చేయడంతో తనకి శత్రువులు కూడా మొదలయ్యారు. అందుకే తన వల్ల శివాని ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని
అలానే తన్ను చూస్తూ దూరంగా ఉన్నాడు. అర్ధరాత్రి 12 గంటల వరకు గుడిలోనే ఉన్నారు. అమ్మవారిని ధ్యానించుకుంటూ. ఇద్దరు వారితో పాటు రుద్ర కూడా ఉండడంతో శివాని, పద తల్లి కాసేపు రెస్ట్ తీసుకుందురు. ఇద్దరు ఇప్పటికీ చాలా అలసిపోయారని, నిన్నటి నుంచి అలాంటిదేమీ లేదు బామ్మగారు. అమ్మవారికి ఎంత స్మరించుకున్నా సమయం తెలియడం లేదు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ తల్లి అలల్ని అలా చూస్తూ ఉంటే ఎంతసేపైనా చూడాలి అనిపిస్తూనే ఉంది అని మాట్లాడుకుంటూ ఇద్దరూ వెళ్ళి ఇప్పటికే బాగా ఆలస్యంగా అయింది. రుద్ర ఒక రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటే, శివాని, స్వరాజ్యం ఒక రూమ్‌లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. మరుసటి రోజు మరోసారి రుద్ర, శివాని అమ్మవారికి అభిషేకం చేసి అందరూ కలిసి తిరిగి వారి మహల్‌కి వెళ్ళిపోయారు. రుద్ర తన రూమ్‌కి వెళ్తే శివానితో నాకు ఒక కాఫీ తీసుకొనిరా అని ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు. శివాని స్వరాజ్యాన్ని చూడగానే పద వాడి కోసం నువ్వే స్వయంగా కాఫీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళు అని తనకెలా ఉంటే తాగుతాడో అలా పక్కనే ఉండి తయారు చేయించి శివాని చేతిలో పెట్టి పైకి వెళ్ళమంది. మనసులో భయంగా ఉన్న మెల్లగా కాఫీ తీసుకొని పైకి వెళ్ళింది. రూమ్ దగ్గర అయితే వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళాలి అంటే ఏమిటో ఆగిపోయింది. తన గాజుల సవ్వడిని బట్టి శివాని వచ్చింది అని తెలుసుకున్న రుద్ర తన చేత్తో లోపలికి లాగి చేతిలో ఉన్న కాఫీ కింద పడుతుందని భయపడిన శివాని చేతిలో కాఫీ కప్ తీసుకుంటే దాన్ని టేబుల్ మీద పెట్టి అదే డోర్‌కి తన్ను లాక్ చేసి వెంటనే తన లిప్స్ అందుకున్నాడు. ఊపిరి భారమవుతున్న వేళ వదిలి నిన్నటి నుంచి చాలా కంట్రోల్ చేసుకున్నా బేబీ. ఇక నా వల్ల కాదు అంటూ మరోసారి తన పెదవులను అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. తనకి ఊపిరి భారమైన వేళ వదిలి కళ్ళు మూసుకొని భయంతో ఉన్న శివానీని చూస్తూ ఏంటి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మా అమ్మని అడిగావంట. మరి నా పర్మిషన్ అవసరం లేదా బంగారం? అది ముందు అత్తయ్యని అడిగిన తర్వాత మిమ్మల్ని అడగాలని అనుకున్నాను. నాకు అమ్మ వాళ్ళని చూడాలని ఉంది. ప్లీజ్ నన్ను ఒకసారి మా ఇంటికి తీసుకుని వెళ్తారా? రుద్ర శివాని నడుముని ప్రెస్ చేస్తూ నీ ఇల్లు కాదు బంగారం, మీ అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నువ్వు ఉన్నది మీ ఇల్లు, అర్థమైందా? నిద్ర వస్తున్నా, నొప్పి వస్తున్నా నొప్పిని ఓర్చుకుంటూ అర్థమైంది. మరి నన్ను తీసుకొని వెళ్తారా ప్లీజ్? నువ్వు నన్ను ఎంత క్యూట్గా అడుగుతుంటే కాదంటానా? సరే రేపు వెళ్దాం. ఆ మాటతో శివాని మొహంలో ఆనందం తొంగి చూసింది. కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు ఏమన్నా నాకు వ్యతిరేకంగా చేస్తున్నావని తెలిసినా మరుక్షణం నీ పేరెంట్స్ మిగలరు బేబీ. ఈ విషయం బాగా మైండ్లో గుర్తుపెట్టుకో అంటూ తను తెచ్చిన కాఫీ తీసుకొని తాగుతున్నాడు. శివాని లేదు అటువంటిదేమీ జరగదు. ఏమని తీసుకెళ్తున్నారుగా అదే చాలు. ఇక నేను కిందకి వెళ్తాను. అత్తయ్య తొందరగా రమ్మని చెప్పారు అని రుద్ర వెళ్ళు అనగానే శివాని కిందకి వెళ్ళింది. మౌనిక రుద్రని అడిగావా? తను ఏమన్నాడు? తీసుకెళ్తాను అని చెప్పాడా? రేపు ఆయన నన్ను తీసుకెళ్తాను అన్నారు అత్తయ్య. సరే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. నైట్ అంతా గుళ్ళో నిద్ర ఉండదుగా, వెళ్ళి పడుకో అని అనడంతో భవ్య రూమ్లోకి వెళ్ళి నిద్రలోకి జారుకుంది. అభినయ వాళ్ళు ఇండియా వచ్చిన విషయం తెలుసుకున్న తమ పేరెంట్స్ తన్ని చూడాలని విక్రమ్ ఇంటికి బయలుదేరారు. జై వాళ్ళకు కూడా రఘు ఫోన్ చేసి అభినయ వచ్చిన విషయం చెప్పాడు. తనకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అభినయాన్ని చూస్తున్నాను అని అనుకున్నాడు జై. హాల్లో ఉన్న సుభద్ర రఘు వాళ్ళని చూడగానే ఎలా ఉన్నారు మీరు అని అడిగింది. మేము బాగానే ఉన్నాము సుభద్ర. మీ ప్రయాణం అంతా సజావుగా సాగిందా? పల్లవికి ఎలా ఉంది? ఇప్పుడు పిల్లలు అంతా బాగానే ఉన్నారా అని రఘు తన భార్య ఇద్దరు పల్లవి క్షేమ సమాచారాలు అడిగారు. శుభోదయం, అంతా బాగానే ఉన్నారు, రండి కూర్చోండి అని మెయిడ్కి వారి కోసం జ్యూస్ తీసుకురావమని చెప్పి మాలతి ఇప్పుడు అలాంటివేమీ వద్దండి, పిల్లలు పల్లవిని అభినయని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. సుభద్ర నవ్వుతూ అయితే మీరొచ్చింది మీ కూతుర్ని చూడ్డానికి అన్నమాట, నా కోడలు పల్లవిని పిల్లల్ని చూడ్డానికి కాదు అని అంది. మాలతి కంగారుగా అయ్యో అలాంటిదేమీ లేదు, మేం పల్లవి కోసమే వచ్చాం. సుభద్ర మీరు కంగారు పడకండి, నేను సరదాగా అలా అన్నాను. ఇంతలో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా రావడంతో అందరినీ పలకరించి పల్లవి ఎక్కడ ఉంది, తన్ని చూడాలని ఉంది అనడంతో సుభద్ర ఇద్దరిని పల్లవి ఉన్న రూమ్కి తీసుకెళ్ళింది. ఇద్దరు పిల్లలు నిద్రపోతుంటే వారిని చూస్తూ కూర్చున్నారు. అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు. పల్లవి ఇంకా కృష్ణ. పల్లవి ఎలా ఉన్నావురా అన్న మాట వినిపించి డోర్ వైపు చూడగానే రఘు వాళ్ళు కనిపించారు. లేచి వారి దగ్గరికి వెళ్తుంటే మాలతి అయ్యో పల్లవి అలా ఒక్కసారిగా లేవకూడదు నాన్న, ఈ మధ్యనే కదా నీకు డెలివరీ అయింది,
కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనడంతో సుభద్ర తనకి ఎన్నిసార్లు చెప్పినా ఈ తొందరపాటే తగ్గటం లేదు. ఇంకా చిన్న పిల్లలని చేస్తుంది. దీనికప్పుడే 2 పిల్లలు. ఇంట్లో ఇంతమంది పిల్లలున్నారు కదండీ! మీరు చూసుకుంటారుగా కదా పల్లవి. అయితే ఇంకా చిన్న పిల్లనే కదా! మీరిప్పుడు తన్ని కూడా చిన్నపిల్ల అన్నారంటే ఇంకా దాని చేష్టలు భరించడం చాలా కష్టమండి అని అన్నాడు మాలతితో కృష్ణ. అదేంటి కృష్ణ అలా అంటావు? పల్లవి కోపంగా కృష్ణని చూస్తూ అంతేలే అంకుల్, తన పిల్లలు వచ్చాక నన్ను ఇలా ఏడిపిస్తూ ఉంటాడు మా బావ. నీ ఆరోగ్యం అంతా ఎలా ఉంది తల్లి అని అడిగాడు రఘు పల్లవిని. అంతా బాగానే ఉంది అంకుల్. ఇదిగో వీళ్ళెప్పుడు లేస్తారా అని చూస్తూ కూర్చున్నా. మాలతి, ఈ కొద్ది రోజులే నువ్వు ప్రశాంతంగా ఉంటావు పల్లవి. వాళ్ళు కొంచెం పెద్ద కావడం మొదలు పెడితే నీకు చుక్కలు చూపిస్తారు. ఇప్పుడంటే ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు కానీ అప్పుడు అనిపిస్తుంది నీకు వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా అని. పల్లవి భయంగా, అవునా అండి, అంత అల్లరి చేస్తారా? అల్లరి గురించి చెప్పాలంటే మీ అభినయ గురించి అడుగు. తను మామూలు అల్లరి చేసేది కాదు. ఈయన ఆఫీస్కి వెళ్ళాక నాకు చుక్కలు చూపించేది. పట్టపగలే అంత అల్లరి చేసేది. మరి కాలేజీలో ఎందుకు అలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా, అది బయట మాత్రమే అలా ఉంటుంది. అయితే మీరు వస్తున్న విషయం అభినయకి తెలుసా? ఇంకా చెప్పలేదు. విక్రమ్ నాకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చాం నిన్ను పిల్లల్ని చూడాలని. నిజంగా చాలా ముద్దుగా ఉన్నారు పల్లవి నీ పిల్లలు. మీ నాన్న మీసాలు లాగడానికి కరెక్ట్గా సరిపోతారు. అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టి గట్టిగా నవ్వారు. ఆ నవ్వుల శబ్దం విని పిల్లలు కూడా మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్నారు. ఇప్పటి వరకు చూసిన మనుషులు కాకుండా కొత్తగా ఇంకో 2 వ్యక్తులు కనిపించడంతో కళ్ళు ఇంతంత చేసుకొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు పిల్లలు. కాసేపటి తర్వాత మెల్లగా ఏడవడం స్టార్ట్ చేశారు. ఇంతలో పల్లవి ఒకరిని, కృష్ణ ఒకరిని ఎత్తుకుని బుజ్జగిస్తున్నారు. నిద్రలో లేచి ఏడుస్తున్నారంటే వాళ్ళకి ఆకలి వేస్తున్నట్టున్నారు పల్లవి. కొంచెం పాలు పట్టు, మేము బయట ఉంటాం అని అనడంతో రఘు, మాలతి, సుభద్ర బయటికి వెళ్ళిపోగానే పల్లవి బేబీస్కి ఫీడ్ చేస్తుంది. అభినయ పేరెంట్స్ వచ్చారు అని తెలియడంతో విక్రమ్ ఫ్రెష్ అయ్యి గాఢ నిద్రలో ఉన్న అభినయని, స్వీటీ, మీ అమ్మ నాన్న నీ కోసం కింద వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. ఏంటి అమ్మా నాన్న వచ్చారా అని బెడ్ మీద నుంచి టక్కుని లేచి కూర్చుంది. విక్రమ్ అభినయని అలా చూస్తూ ఉండిపోయాడు. తను ఎటు చూస్తున్నాడో చూసిన అభినయ తన ఒంటి మీద ఏమీ లేవని గుర్తించి టక్కున బెడ్షీట్ చుట్టుకొని, ఎందుకు మీరు అలా చూస్తున్నారు అంది తన చెయ్యి పట్టుకుని ముద్దు పెడుతూ. సారీ స్వీటీ, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అన్నాడు. ఎందుకని అయోమయంగా చూస్తున్నా తనకి. నీ ఒంటి మీద నాకు గుర్తులు చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఎంత పెయిన్ భరించావో అని. అభినయ, అలాంటిదేమీ లేదు, మీరు అలా ఫీల్ అవ్వకండి, మీరు కిందకి వెళ్ళండి, ఇప్పుడే రెడీ అయి వస్తానని బెడ్ దిగాలని చూసిన తన వల్ల కాకపోవడంతో విక్రమ్ అభినయని ఎత్తుకొని వాష్రూమ్లో దింపి తొందరగా రా అని కిందకి వెళ్ళాడు. అభినయ స్నానం చేసి కాలర్ ఉన్న డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళింది. కింద హాల్లో అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు రఘు వాళ్ళు. అభినయ వాళ్ళని చూసి పరుగున కిందకి వెళ్ళి తన నాన్నని హత్తుకొని మిస్ యూ నాన్న అంది. రఘు కూడా తన నుదుటిని ముద్దు పెట్టి ఎలా ఉన్నావు బుజ్జమ్మ అని అడిగాడు. మాలతి, మనం అక్కడి నుంచి వచ్చి కేవలం 2 నెలలే అయింది. ఈలోగా మీ కూతురు ఏమన్నా చిక్కిపోతుందా? నీకు కుళ్ళమ్మ, నాన్నకి నేనంటే ఇష్టమని. రఘు, అలాంటిదేం లేదు, తన మీద కన్నా నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తానని మీ అమ్మ ఎప్పుడూ ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది. వారి మాటలు వింటున్న సుభద్ర, అభినయ తన కన్న కూతురు కాదన్నవి నిజం తెలిస్తే మాలతి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది. నందన్ అభినయతో, మా రాక్షసి కూడా అంతే, నీలాగే మా డాడీ దగ్గర బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదొక్కటే ఇంటికి కూతురు కావడంతో డాడీ కూడా ఎప్పుడు మా మాట నమ్మేవారు కాదు. రఘు, అంతే నందు, ఇంటికి ఆడపిల్లలంటే మహాలక్ష్మిలాగా కదా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే తండ్రుల బాధ్యత. అంతే అని కాదు, ఆ తండ్రికి కూతురు అంటే తన అమ్మలాగానే, అందుకే అంత ప్రేమగా చూసుకుంటాడు. అభినయ, డాడీ బావకి పెళ్లి కుదిరింది అని చెప్పారు, ఎప్పుడు అని అడిగింది. జై కూడా మీ రాక కోసం వేచి చూస్తూ ఉన్నాడు. మీకు ముందే చెప్పాడుగా నీ చేతుల మీదుగా తన పెళ్లి జరగాలి అని. ఇక నువ్వు వచ్చేసావుగా, ఒక మంచి రోజు చూసుకొని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం. తను కూడా నిన్ను చూడాలని ఇక్కడికి వస్తాను అన్నాడు. మరి సడన్గా వర్క్ రావడంతో మీరు వెళ్ళండి మావయ్య, నేను తర్వాత వెళ్ళి కలుస్తాను అని చెప్పాడు.
నిజంగా బావ చాలా లక్కీ డాడీ. తనని అంతలా ప్రేమించే అమ్మాయి తన జీవితంలోకి రాబోతుంటే చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధ్య కూడా జైకి సరైన జోడి. మాలతి, అవును బుజ్జమ్మ, తన్ని చూశాంగా చాలా మంచి అమ్మాయి. తన తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. నిజంగానే మన జై చాలా అదృష్టవంతుడు. అలా ఆ రోజు రఘు వాళ్ళు, విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అక్కడే డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళారు. శివాని రుద్రకి కాఫీ ఇచ్చి కిందకి వెళ్ళి భవ్య రూమ్‌లో పడుకుంది. నిద్ర కూడా రుద్ర కూడా తన ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉండడంతో చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నైట్ రుద్ర రూమ్ అలంకరించి రుద్రకి పట్టు బట్టలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్పారు. అలాగే శివానీని కూడా స్నానం చేసి అందులో ఉన్న శారీ కట్టుకొని రెడీగా ఉండు అని తన అత్తగారైన మౌనిక చెప్పడంతో అలాగే రెడీ అయి కూర్చుంది. ఇంతలో స్వరాజ్యం గారు కొన్ని నగలు తీసుకొని వచ్చి తన ఎదుట పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి అని అడిగింది. శివాని, అలా అంటావేంటి మనవరాలా? ఇవి మన వంశపారపర్యంగా వస్తున్న నగలు. అయినా నా మనవడి భార్యకి ఇవ్వాలని ఇన్ని రోజులు దాచి ఉంచాను. ఈరోజు అవకాశం వచ్చిందిగా, ఈ నగలన్నీ నువ్వు వేసుకొని తీరాల్సిందే. ఇన్ని నగలంటే కష్టమేమో అని అంది శివాని. మౌనిక ఏం కాదు అంటూ అక్కడ ఉన్న నగలన్నీ అలంకరించి తన జడలో ఒక 10 మూరల మల్లెపూలు పెట్టి బుగ్గన చుక్కబెట్టి తన్ని అచ్చు పెళ్లి కూతురులా అలంకరించారు స్వరాజ్యం, మౌనిక. శివానీని చూసి ఇంత అందంగా ఉన్నావు, ఇలా ఉంటే నా మనవడు నిన్ను వదులుతాడా చెప్పు, నా దిష్టే తగిలేటట్టుంది అని తన కాళ్ళకున్న కాటుకు తీసి శివాని చెవి వెనక పెట్టింది. శివానీకి మాత్రం మనసులో చాలా భయంగా ఉంది. మీ మనవడు మామూలుగా ఉంటేనే వదలడు, మీరు నన్ను ఇలా అలంకరించి పంపుతున్నారు అంటే ఇంక నైట్ నాకు చుక్కలే అని మనసులో భయపడుతూ ఉంది. ఇంతలో పని మనిషి ఒక వెండి గ్లాసులో పాలు తీసుకుని వచ్చి అమ్మగారు అంది. స్వరాజ్యం ఆ పాలు మౌనిక చేతిలో పెట్టి ఇక వెళ్ళు, వాడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని అనడంతో మనసులో భయపడుతూనే మెల్లిగా రుద్ర ఉన్న రూమ్కి వెళ్ళింది. రూమ్ మొత్తం డెకరేషన్ చేయడంతో ఆ మల్లెల వాసనకి మత్తెక్కినట్లు అనిపిస్తుంది శివానీకి. ఇది మొదటిసారి కాకపోయినా రుద్ర బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి తనకు తెలియకుండానే ఒంట్లో భయం పుడుతుంది. రుద్ర శివాని రావడం చూసి తను ఏం ఆలోచిస్తుందో అని గమనిస్తున్న రుద్ర తన ఎదురుగా వెళ్ళి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని సగం తాగి శివానీతో మిగతా సగం తాగించాడు. తన్ని తీసుకొని ఎలా ఉంది ఈ డెకరేషన్ బేబీ, మనకి మొదటిసారి కాకపోయినా నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఇక మొదలు పెడదామా అని తన చెవిలో చిన్నగా అన్నాడు. మరొక పక్క అభినయ విక్రమ్ వాళ్ళు ఇండియా వచ్చారని రఘు జైకి కాల్ చేసి చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు మేము తన్ని కలవడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో వస్తావా జై అని అడిగితే, లేదు మామయ్య, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను తర్వాత వెళ్ళి కలుస్తాను, మీరు వెళ్ళి రండి అని చెప్పాడు. ఇన్ని రోజులు అభినయ్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ తన్ని చూడాలని చాలా అనిపిస్తుంది. కానీ మీటింగ్ ఉండటం వల్ల ఆగిపోయాడు. తన అమ్మా నాన్నకు కూడా విషయం చెప్పడంతో మేము కూడా తన్ని కలవడానికి వస్తాము జై, నా బుజ్జి ఎలా ఉందో ఏమో, తన గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు అని చెప్పాను కదా అమ్మా. తన్ని విక్రమ్ చాలా బాగా చూసుకుంటున్నాడు. అభినయ కూడా తన్ని చాలా ప్రేమిస్తుంది తెలుసా. నువ్వు వెళ్ళాక నీకు అర్థమవుతుంది. నా బాధ అది కాదు కన్నా, తనకి మధ్యలోనే అబార్షన్ అయ్యి బిడ్డను పోగొట్టుకుంది కదా. ఇప్పుడు తన ఆడపడుచు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. త్వరలో మన అభినయ కూడా తల్లి అయితే చాలా బాగుంటుంది అని. ఇప్పుడు నువ్వు ఆ విషయం గురించి తన దగ్గరికి వెళ్ళాక ఏమీ మాట్లాడకు. ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది కదా. మళ్ళీ మరోసారి మనం ఆ విషయం గుర్తు చేస్తే నిజంగానే తను చాలా బాధపడుతుంది. మనం ఈవినింగ్ వస్తున్నామని విక్రమ్కి కాల్ చేసి చెప్తాను. సుజాత, అలాగే కన్నా, నేను మన బుజ్జికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. జై, అమ్మ, నువ్వు ఈ మధ్యనే కోలుకున్నావు, ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు. అయ్యో, నాకు అందులో శ్రమ ఏంటి నాన్న చెప్పు. అలా కాదు అమ్మా, నీకు కూడా రెస్ట్ చాలా అవసరం కదా. నువ్వు ఇప్పుడు పిండి వంటలని మొదలు పెడితే సాయంత్రం వరకు చేస్తూనే ఉంటావు కాబట్టి అలాంటివన్నీ ఏం అవసరం లేదు. వెళ్ళేటప్పుడు దారిలో స్వీట్ షాప్ నుంచి తీసుకెళ్దాం, అర్థమైందా. నువ్వు మాత్రం వంటగదిలోని కూర్చున్నావనుకో బాగోదు, ముందే చెప్తున్నా అని చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చి రూమ్లోకి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యాడు. సుజాత ఈ విషయం ఆరాధ్యకి చెప్పాలని తనకి కాల్ చేసింది. అయితే మీ అబ్బాయి తన మరదల్ని చూడ్డానికి వెళ్తున్నాడనమాట. తనొక్కడే కాదులేవే, మేము కూడా వెళ్తున్నాం. చాలా రోజులైంది మా కోడల్ని చూసి. తను వచ్చేసింది కాబట్టి తొందరలో మీ పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేస్తాం. ఏమంటావ్?
అలాగే అత్తయ్య, మీరెప్పుడు వస్తారో చెప్తే నేను అమ్మా నాన్నకి చెప్తాను మీరొస్తున్నట్టు. అవును, నువ్వు జైని కలుస్తానని చెప్పావు కదా! తనెప్పుడు వస్తానని చెప్పాడు? అయ్యో! ఆ విషయమే మర్చిపోయానత్తయ్య. ఇప్పుడు జైకి కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు వద్దులే ఆరాధ్య. తనకిప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళాడు. ఈవినింగ్ కాల్ చేసి ఎప్పుడు ఎక్కడ కలవాలో చెప్పు. దాని తర్వాత ఇంకొక నెలలో మీ పెళ్లి చేసేస్తాం. అప్పటికన్నా నా కొడుకు తన మనసులో ఉన్న మాట బయటపడతాడేమో లేదో చూద్దాం. పెళ్లిపీటల మీదైనా నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. ఏం కాదులేవే, అవన్నీ నేను చూసుకుంటానుగా. నువ్వైతే విషయం చెప్పు వాడికి. సరే నేను ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. మీ అమ్మగారు, శివాని అమ్మగారు రుద్ర శివానీకి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. తన కోసమే వేయి కళ్ళతో వేచి చూస్తున్న ఆర్యన్ తనని చూడగానే తన కంట్లో కన్నీరు తన ప్రమేయం లేకుండా బయటికి వస్తున్నాయి. తన బావని చూసిన శివానికి కూడా సేమ్ అలాగే అనిపించింది. వెంటనే తన బావ దగ్గరికి వెళ్ళాలని ఒక అడుగు ముందుకు వేసింది. రుద్ర శివాని చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. వెంటనే అప్పుడు తను ఏం చేసిందో గుర్తొచ్చి మౌనంగా తల దించుకొని నించుంది. తన కన్నీళ్లు తుడుచుకొని తల వంచుకొని శివాని రుద్ర ముందుకు వెళ్ళి, ఎలా ఉన్నావు శివాని అని, హాయ్ రుద్ర గారు అని పలకరించాడు. ఏంటి శివ మీరు అని ఎవరైనా కొత్త వారిని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఎప్పట్లాగానే ఆర్యనే అనే పిలువు. ఇప్పుడు తనకి పెళ్ళయింది కదా, తన భర్త పక్కనే ఉన్నాడు. నిన్ను అలా పిలిస్తే బాగోదు అని మీరు అని పిలిచినట్టుంది. అంతే కదా శివ అని అన్నాడు. అవునండి, అందుకే అలా పిలిచాను. నీకు ఏమీ అభ్యంతరం లేకపోతే ముందులా ఆర్యన్ అనే బావని పిలుస్తాను. రుద్ర కూడా చిరునవ్వుతో సరే అంటూ శివాని భుజం చుట్టూ చేయి వేసి, శివ, మీ బావ నిన్నే అడుగుతున్నాడు. ఎలా ఉన్నావో చెప్పు అని అన్నాడు. భుజం మీద మెల్లగా ప్రెస్ చేస్తూ శివాని తన కన్నీరు బయటికి రాకుండా ఆపుకొని పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకొని, నేను చాలా బాగున్నాను బావా, మీరెలా ఉన్నారు అంది. నాకు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అని రుద్ర అనడంతో, ఎలా ఉన్నావు బావా అంది. ఆర్యన్ శివాని తన కంటి నిండా నింపుకుంటూ, నేను కూడా చాలా బాగున్నాను శివ అని అన్నాడు. కానీ తన కళ్ళల్లో బాధ క్లియర్గా అర్థమవుతుంది శివానీకి. కానీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోయింది. ఇంతలో శివాని అమ్మగారు వచ్చి, అల్లుడు గారిని ఇక్కడే నించోబెట్టావేంటి శివాని, తన్ని రూమ్కి తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. శివాని రుద్రనే చూస్తూ రండి అంటూ తన రూమ్కి తీసుకువెళ్ళింది. ఆ రూమ్ చూడడానికి చిన్నగా ఉన్నా చాలా అందంగా ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చబడి ఉన్నాయి. అక్కడున్న గోడల మీద శివాని చిన్నప్పటి ఫోటోలు చూస్తూ ఉన్నాడు రుద్ర. శివాని, మీరు ఫ్రెష్ అవ్వండి అని వాష్రూమ్ చూపించడంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. తను రాగానే శివాని కూడా వచ్చి, కాఫీ తీసుకొని రానా? ఇప్పుడు అలాంటివేం వద్దు, కాసేపు రెస్ట్ తీసుకుంటా అని అంటే రూమ్లో ఏసీ ఆన్ చేసి, సరే మీరు పడుకోండి, నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బెడ్ మీద పడుకున్న రుద్ర వెళ్తున్న శివాని చేయి పట్టుకుని మీదకి లాక్కొని తన లిప్స్ అందుకొని ముద్దు పెట్టి, ఇక వెళ్ళు అన్నాడు. శివాని తన అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తూ తన పెదవులు తుడుచుకొని ఆలోచించింది. తన బావ ఎక్కడైనా కనిపిస్తాడేమో. తన అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, బావ ఎక్కడ కనిపించడం లేదు. శివాని అమ్మగారు తన్ని హత్తుకొని, ఎలా ఉన్నావు తల్లి అని కన్నీరు పెట్టుకుంది. నేను బాగానే ఉన్నానమ్మా. అక్కడి ఇంట్లో వాళ్ళందరూ నీతో మంచిగా ఉన్నారా అని అడగడంతో, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివారే అమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. బావ ఎలా ఉంటున్నాడు అమ్మా అని అడిగింది బాధగా. నువ్వే చూసావు కదా ఎలా అయిపోయాడో. వాడికి ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు. బావ ఎక్కడమ్మా? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా. పెరట్లో ఉన్నాడేమో. వెళ్ళి తనతో మాట్లాడు అనడంతో శివాని ఫాస్ట్గా పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఎప్పుడు తమిద్దరు కూర్చొని మాట్లాడుకునే ప్లేస్లో కూర్చొని ఉన్న ఆర్యన్ని చూసి బావా అంది. చిన్నగా ఆ పిలుపు కోసమే వెయిట్ చూస్తున్నా తను ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. శివాని పరిస్థితి కూడా అలానే ఉంది. మరి శివానీని అలా చూసిన రుద్ర మరి ఏం చేస్తాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.